కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. సీఎం రమేష్ సీసీటీవీ ఫుటేజ్ బయటపెడతామన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రమేష్ ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారో ఫుటేజ్ తీద్దామా అని సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల సవాల్కు ప్రతి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ కు దమ్ముంటే రమేష్ తో చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? ఆ రోజు? సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక చూద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో. ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేయిస్ తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టి. తేయిస్ తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు. తీద్దామా? ఎంపీ రమేష్ ఎందుకు బీజేపీలో చేరారో తమకు గతంలో చెప్పారన్నారు జగదీష్ రెడ్డి. కవితకు బెయిల్ ఇచ్చింది కోర్టు అన్నారు జగదీష్ రెడ్డి. అసలు కేటీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే సీఎం రమేష్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు సీఎం రమేష్ తాను సిద్ధమన్నారు బండి సంజయ్. కరీంనగర్ వేదికన, హైదరాబాద్ వేదికన చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? సీఎం రమేష్ గారు రమ్మంటా. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ గొడవల్లో కాంగ్రెస్ ను బద్నాం చేయడం సరికాదంటున్నారు హస్తం పార్టీ నేతలు.